హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గవ్యస్ వ్లాగ్స్ ఇన్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా బాగుండాలని ఆ దేవుని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఫ్రైడే వ్లాగ్ అండి. ఇక్కడ నేను మార్నింగ్ పూజతో వ్లాగ్ని అయితే స్టార్ట్ చేస్తున్నానండి. శుక్రవారం కాబట్టి మార్నింగ్ పూజనే చేసేసానండి. మా షాప్లో వర్క్ చేసే అబ్బాయిది మైసూర్ అండి, అంటే మండ్యా సైడు. సో వాడు ఊరికి వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒకటి తీసుకొస్తుంటాడో, లైక్ వెజిటేబుల్స్ కానివ్వండి, వాళ్ళ పొలంలో ఏవి పండుతారో సో అలాంటివన్నీ తీసుకొస్తుంటాడు. సో అందుకని ఇక్కడ ఇవి వేరుశెనగ, అదే చెనిక్కాయలు అంటాం కదా, అలాగే ఇవి స్వీట్ పొటాటో, వీటిని కొద్దిగా సాల్ట్ వేసి ఉడికిస్తున్నానండి. ఇవైతే నాకు చాలా ఇష్టము. సో ఇలా ఉడికించేసి తింటున్నాము. అండ్ నెక్స్ట్ పపాయ తీసుకొచ్చాడు, ఇలాంటి పచ్చివి ఒక 2-3 తీసుకొచ్చాడు, పెద్ద పెద్దవి. వీటితో ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. సో మా ఆయన హల్వా చేయి బాగుంటుందంటే, సో హల్వా చేద్దామని పైన ఇలా తొక్క తీసేసుకొని ఇలా మనం పీసెస్ లాగా కట్ చేసుకొని బాగా తురుముకోవాలండి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకుంటున్నాను. ఫస్ట్ నెయ్యి వేడైన తర్వాత ఇందులోకి 5-6 బాదం పప్పుల్ని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇవి ఫస్ట్ వేగనివ్వాలి. ఇవి వేగిన తర్వాత 4-5 జీడిపప్పులు, అలాగే కిస్మిస్ని కూడా వేసుకుని వేయించేసుకుని వీటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి తురుముకున్న పపాయని వేసుకోవాలి. ఇక్కడ పపాయని నేను చిన్నగానే తురుముకున్నానండి, ఎందుకంటే చిన్నగా తురుముకుంటే పపాయ అనేది త్వరగా ఉడుకుతుంది. ఇప్పుడు ఇలా నేతిలోనే జస్ట్ ఒక 2 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక చిన్న గ్లాస్తో 1 గ్లాస్ దాకా నీళ్లు వేసుకుంటున్నాను. మరి నీళ్ళు అనేది ఎక్కువ వేయకండి, ఎందుకంటే ఇది ఉడుకుతున్న కొద్దీ మనకి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. ఇప్పుడు పైన మూత పెట్టి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఉడికించుకోవాలి. ఒక 4-5 నిమిషాల తర్వాత మనకి ఇక్కడ పపాయ అనేది 50% వరకు ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి 100-150 గ్రామ్స్ దాకా బెల్లం వేసుకోవాలి. ఇక్కడ పపాయ అనేది 1.5 కేజీ దాకా ఉందండి. సో అందుకని నేను 100-150 గ్రామ్స్ దాకా బెల్లం కరెక్ట్గా సరిపోతుంది, ఎందుకంటే పపాయ కూడా స్వీట్గా ఉంటుంది కదా. ఇప్పుడు పైన మూత పెట్టి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. సో ఫైనల్లీ మనకి ఇక్కడ పపాయ అనేది బాగా ఉడికిపోయిందండి. ఇక్కడ లాస్ట్లో నేను 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకుంటున్నాను. కొద్దిగా నెయ్యి ఫ్లేవర్ ఎక్కువ ఉంటేనే హల్వా టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత 1/2 టీ స్పూన్ దాకా ఇలాచీ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. ఇంకా లాస్ట్లో మనం వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఒకసారి కలుపుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇంతే అండి, పపాయ హల్వా అయితే రెడీ అయిపోయింది. హాయ్ గమ్య గవ్య కూర్చో కూర్చో కూర్చో, కూర్చో. హాయ్ గమ్య. మా గమ్యకి తలస్నానం చేసాము ఇప్పుడు. సో ఇక్కడ ఎండలో కూర్చున్నాం. సో ఆరిందా గమ్య? తల ఆరిందా? ఇంకా లేదా? ఓకే గవ్య, నువ్వు హైట్ ఉన్నావు కదా, సో అందుకని చూడు గవ్యది గవ్య హెయిర్స్ బాగున్నాయి కదా ఇవి. ఇంకా చాలా 2 సార్లు కట్ చేయించాం, లేదంటే ఇక్కడ వరకు ఉండేది నీ హెయిర్ కదా. కూర్చో. ఏంటి గవ్య, ఆరిందా? హెయిర్స్ అన్నీ ఆరిపోయిందా? ఇంకా ఆరలేదా? ఇది మా బెడ్రూమ్ డోర్ విండో అండి. తలస్నానం చేసిన ప్రతిసారి ఇక్కడ వచ్చి ఒక 10-15 మినిట్స్ ఎండలో కూర్చుంటారు. సో ఇలా చేయడం వల్ల మనకి పిల్లలకి కోల్డ్, జ్వరం అలాంటిది రాకుండా ఉంటాయి కదండి. ఒక 10 మినిట్స్ ఇలాగే కూర్చోండి, ఓకేనా. తల చక్కగా ఆరుతుంది అప్పుడు, ఓకేనా. డ్రై అయిపోతుంది ఫుల్. ఏంటి గమ్య? గవ్య ఆగు ఆగు, 1 నిమిషం ఆగు. ఆరిపోయిందా? వావ్, సిల్కీ హెయిర్ నిది గవ్యది. సిల్కీ హెయిర్ గవ్యది. ఆరిపోయిందా? హెయిర్ అంతా డ్రై అయిపోయిందా? వెళ్దామా ఇంటికి? లోపలికి వెళ్దామా? పడుకుంటావా? ఇక్కడ చూడు, పడుకుంటావా? ఓకే బాయ్. గమ్య నిద్ర వస్తుందా ఫుల్? పడుకుంటావా? టైం 1 అవుతుంది కదా. ఓకే రా, వెళ్దామా ఇంట్లోకి? ఓకే బాయ్. సో ఇప్పుడు నైట్ డిన్నర్కి ప్రిపేర్ చేస్తున్నానండి. ఇవి చూడండి, లాంగ్ బీన్స్. ఇవి కూడా అతనే తెచ్చిచ్చారండి, మా షాప్లో వర్క్ చేసే అబ్బాయి. వాళ్ళ సైడ్ దొరుకుతాయంట. ఇవి మనం ఎక్కువగా నార్ తీయాల్సిన అవసరం లేదండి. జస్ట్ అటు సైడు ఇటు సైడు కొద్దిగా తుంచేసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకుంటే సరిపోతుంది. నార్ అయితే దీంట్లో ఉండదు. సో వీటిని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఫస్ట్.
తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, 1 టీ స్పూన్ దాకా పచ్చిశనగపప్పును వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత సన్న ముక్కలుగా కట్ చేసుకున్న 1 ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు, 2 ఎండుమిర్చిని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు త్వరగా ఫ్రై అవ్వాలంటే చిటికెడంత ఉప్పును వేసుకొని ఫ్రై చేసుకోండి, త్వరగా ఫ్రై అయిపోతాయి. ఇలా ఉల్లిపాయ ముక్కలు అన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఈ బీన్స్ ముక్కల్ని ఇందులో వేసుకోవాలండి. తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపును వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి 1/2 కప్పు దాకా నీళ్ళని వేసుకుంటున్నాను. మరి ఎక్కువగా నీళ్ళు వేయాల్సిన అవసరం లేదండి. కొద్దిగా నీళ్ళని వేసుకొని పైన మూత పెట్టి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఉడికించుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని 4 పచ్చిమిర్చి, అలాగే ఒక 1/2 కప్పు దాకా పచ్చి కొబ్బరి ముక్కలు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్రని వేసుకొని కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి బీన్స్ అనేది ఒక 80% దాకా ఉడికిపోయింది. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పును వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఈ పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి వీటిని కూడా ఇందులో వేసుకోవాలండి. ఇలా ఒకసారి బాగా కలుపుకొని ఇంకొక 3 నుంచి 4 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని మనం ఉడికించుకోవాలండి. సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే మనకి ఇక్కడ పచ్చి కొబ్బరి అనేది మాడిపోకుండా ఉంటుంది. సో ఇంతేనండి, బీన్స్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇందులోకి నేను జొన్న రొట్టెని ప్రిపేర్ చేసుకుంటున్నాను. 1 కప్పు పిండికి 1.5 కప్పు దాకా నీళ్ళని వేసుకొని కొద్దిగా ఉప్పును వేసుకొని మరిగించుకోవాలి. తర్వాత 1 కప్పు జొన్న పిండిని వేసుకొని 2 నుంచి 3 నిమిషాల వరకు ఇలా ఉడికించుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కిందకి దించేసుకొని ఈ పిండి ముద్దని బాగా చల్లారనివ్వాలి. తర్వాత ఈ పిండిని బాగా నాదుకొని రొట్టెలాగా రోల్ చేసుకుని రొట్టెనైతే ప్రిపేర్ చేసుకున్నాను. బట్ ఆ వీడియో షూట్ చేయడం అవ్వలేదండి, నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో నైట్ డిన్నర్కి జొన్న రొట్టి అలాగే బీన్స్ ఫ్రై కాంబినేషన్ అయితే చాలా బాగుందండి. సో ఈ రెసిపీస్ని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందన్న కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఇంతేనండి ఈరోజు వ్లాగ్. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఇంకొంతమందికి ఈ వీడియోని షేర్ చేస్తుంది. అలాగే ఇంకా చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.